ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది? కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో విషాద ఘటనలు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో దెయ్యాలు ఉన్నాయా? అదే ఫామ్ హౌస్, అదే బాత్రూమ్, అదే దెబ్బ. అప్పుడు కేసీఆర్ కు ఎలా జరిగిందో ఇప్పుడు అచ్చం పల్లా రాజేశ్వర్ కి జరిగింది. కేసీఆర్ కు ఏ ఎముక విరిగిందో పల్లాకు అదే ఎముక విరిగింది. అసలేంటి ఆ ఫామ్ హౌస్ ఘటన? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సొంత ఇంటి కన్నా ఎక్కువ. ఇంకాస్త చెప్పాలంటే కేసీఆర్ కు సొంత ఇల్లు కూడా లేదు. ఆయన వ్యవసాయ క్షేత్రమే ఆయనకు ఆశ్రయం. సరిగ్గా సంవత్సరం కిందట కేసీఆర్ కు ఎలా జరిగిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అచ్చం అలాగే జరిగింది. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రగతి భవన్ నుంచి తన ఓటమిని ఒప్పుకొని తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించి నేరుగా కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లోనే బాత్రూమ్ లో కింద పడి తన తుంటి ఎముక ఇరిగిపోయి హుటాహుటిన హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వరుసగా బీఆర్ఎస్ కి కష్టకాలం మొదలైంది. అసలే కేసీఆర్ కి సెంటిమెంట్స్ ఎక్కువ. దానికి తగ్గట్టే జరుగుతున్నాయి పరిణామాలు. ఇది వరకు ఆయన జారిపడిన అదే ఇంట్లో ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడటం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఖచ్చితంగా దెయ్యం పనే అని ప్రచారం జరుగుతుంది. నిజంగా వాళ్ళు తుంటి ఎముక గాయాలకు దయ్యమే కారణమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఆయనకు ప్రజాపాలన ఎంత ముఖ్యమో అంతకు మించి సెంటిమెంట్స్ కూడా అంతే ముఖ్యం. కేసీఆర్ దైవభక్తి మాత్రమే కాదు, వాస్తును కూడా బాగా నమ్ముతారు. ఈ వాస్తు వల్లే ఆయన ఎంతో ఇష్టపడి కట్టించుకున్న సెక్రటేరియట్ భవనానికి వెళ్లలేదనే ప్రచారం కూడా ఉంది. తన పరిపాలనా కాలంలోనే భవనాన్ని ప్రారంభించిన ఆయన అందులోని తన పేషీలో మాత్రం ఉండలేదు. ఎందుకంటే అక్కడేదో వాస్తు దోషం ఉంది అని ఆయన నమ్మడం వల్లే వెళ్లలేదనే వాదన కూడా ఉంది. అయితే ఇలాంటిదే మరో అంశం కేసీఆర్ కి చెందిన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కి సంబంధించి ఉంది. 2023 డిసెంబర్లో ఇదే ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాలు జారిపడ్డారు. అప్పట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో రాత్రివేళ కేసీఆర్ కాలు జారి పడిపోయారు. ఆయన బాత్రూంలో జారి పడ్డారనే వాదన ఉంది. ఏది ఏమైనా ఆ తర్వాత ఆయన్ని హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. ఆయనకు తుంటి ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత చాలా నెలల పాటు ఆయన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి వెళ్లి జారిపడ్డారు. ఆయనకు కూడా తుంటి ఎముక విరిగిందని తెలిసింది. ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరవుతున్న సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎర్రవల్లికి వెళ్లారు. అక్కడే పల్లాకు గాయం అవ్వడం ఆయనను యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో దయ్యాలు ఉన్నాయా, లేదంటే ఈ రెండు ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరిగాయా అనేది ఇప్పుడు తెలియాలి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి జారిపడ్డారు. ఆయనకు కూడా తుంటి ఎముక విరిగిందని తెలిసింది. కేసీఆర్ కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరవుతున్న సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎర్రవల్లికి వెళ్లారు. కేసీఆర్ ని కలిసి పరామర్శించాలి అనుకున్నారు. అంతలోనే ప్రమాదవశత్తు జారిపడ్డారు. దాంతో ఆయన్ని కూడా హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇద్దరు నేతలు ఒకే ఇంట్లో కాలు జారిపడడం, ఇద్దరికి తుంటి ఎముకకు గాయం అవ్వడం అనేది కాకతాళీయంగా కనిపిస్తున్నాయి. కానీ దీని వెనుక కొన్ని అదృశ్య శక్తుల ప్రమేయం ఉంది అని కొందరు అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో దుష్ట శక్తులు ఉన్నాయని, అవే ఇలాంటి విపరీత పరిణామాలకు దారి తీస్తున్నాయని అంటున్నారు. ఫామ్ హౌస్ కి కొన్ని ప్రత్యేక పూజలు చేయాలని, దుష్ట శక్తుల సంహారం జరపాలని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ బైడ్ లో ఈ అంశం లేదు. కానీ కొన్నాళ్ల తర్వాతైనా కేసీఆర్ దీని గురించి ఆలోచిస్తారని, ఖచ్చితమైన పరిష్కారాలు చూస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా పల్లా జారిపడిన అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. నిజంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో దుష్ట శక్తులు ఉన్నాయని ఆయన నమ్మితే ఖచ్చితంగా కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ కి పూజలు చేయించడమో, యాగాలు చేయడమో, లేదంటే వాస్తు బాగోలేదని ఆ ఫామ్ హౌస్ ను కూల్చి కొత్తది కట్టడమో కూడా ఆయన చేస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం వాస్తు బాగోలేదని సీఎం హోదాలో ఒక్కసారి కూడా
ఆయన ఆ పాత సచివాలయంలోకి అడుగు పెట్టలేదు. అంటే అంత పెద్ద సచివాలయమే ఆయన లెక్క చేయలేదు. మరి ఈ చిన్న ఫామ్ హౌస్ ఓ లెక్క అనే చెప్పాలి. ఇక చూడాలి ఫామ్ హౌస్ విషయంలో కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని. అంతవరకు చూస్తూనే ఉండండి మన బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.